ఓం శ్రీ మాత్రాయ నమః. అందరికి నమస్కారం అండి. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఈరోజు వారాహి అమ్మకి ఆరో రోజు పూజ విధానం కంప్లీట్ చేసుకున్నాము. అలాగే నిన్న ఐదో రోజు పంచమి కదా! ఆ రోజు ఎందుకో నాకు అన్నదానం చేయాలనిపించింది. అన్నదానం అంటే ఒక 1000 మందికి కాదండి. మన శక్తికి తగ్గట్టు ఒక 10 మందికి పెట్టాలనిపించింది. నిన్న కుదరలేదు. అండ్ పిండి బడిలో పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకంటే దైవ స్వరూపులు ఎవరు లేరని చెప్పేసి ఈరోజు ఎలాగైనా అమ్మ వాళ్ళ చిన్న కొడుకు అంటే ఎవరు అర్థమైందా? సుబ్రహ్మణ్య స్వామి అండి. అదే సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఈరోజు ఆయనకు చాలా ప్రీతికరమైన కొన్ని చెప్తాను. వీలైతే పెట్టండి. ఖచ్చితంగా మీకు ఏ కోరికను నెరవేరుతుంది. అరటిపండు అంటే స్వామికి చాలా ఇష్టం. అరటిపండు, అలాగే పానకము, పంచామృతాలతో కానీ, అరటిపండ్లు వేసి కానీ చేస్తే చాలా చాలా మంచిదండి. వివాహం కాని వారికి కానివ్వండి, నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. అలాగే స్వామివారికి ఆరాధించండి. మంచే జరుగుతుందండి. నన్ను నమ్మండి. నేను కూడా చేసి ఫలితం అనేది పొంది ఉన్నాను. నేను ప్రతి సోమవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తానండి వీలైనప్పుడల్లా. అలాగే నాకు వారాహి అమ్మవారి ఇదే మొదటి సంవత్సరం నేను ప్రారంభించడం. కానీ అమ్మ నాకు స్వప్నంలో కనిపించేది. అమ్మ అన్నదానం చేయమని ఇట్లా ఇండైరెక్ట్‌గా నాకు అమ్మ చెప్పింది. అందుకే అన్నదానం చేశాను. నేను 10 మంది అనుకోని పోయాను. అక్కడ బడి దగ్గరికి వెళ్ళేసరికి చాలా మందున్నారండి. ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. సార్ వాళ్ళకి, అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ పెట్టాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండిందండి. ఆ పసిపిల్లల్లో నిజంగా ఒక్కో అమ్మవారిలో ఒక అమ్మవారైతే కనిపించింది నాకు. అది నిష్కలమైన మనసులో పెట్టినందుకు ఈ నవరాత్రులు నాకు చాలా అదృష్టంగా ఉంది. అది అమ్మ నాకు అవకాశం ఇచ్చి నా చేత పెట్టించినందుకు అది ఇంకా నాకు అసలు మాటలో చెప్పలేను. మాటలే రావడం లేదండి. మీరు కూడా చూసారు కదా! ఇంత చిన్న పసికందులకి నేను పెట్టాల్సిన అవసరము, స్థితి నాకు శక్తిని ప్రసాదించిన అమ్మకి నేనెప్పుడు రుణపడిపోతాను. ఈ మొదటి సంవత్సరంలో నేను చేసుకున్న మొదటి సంవత్సరం చాలా బాగా పూజ జరుగుతుందండి. నాకు అడ్డంకులు రావచ్చు. అంటే అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అలా రావాల్సింది. కానీ అది కూడా ఆపేసింది అమ్మ. అంటే నేను అమ్మకి అంత భక్తిగా చేశాను. నియమనిష్టలతో శక్తిగా నీట్‌గా అమ్మకి చేసుకుంటే అమ్మకు మించిన దైవత్వం ఏమీ లేదండి. వరాహి అమ్మే. వరాహి అమ్మ అన్న ఆమె పార్వతీదేవి, లక్ష్మీదేవి, మహావిష్ణువు వరాహస్వామి అవతారం ఎత్తినప్పుడు అమ్మ అమ్మ వరాహం అంటే అంటాం కదా! వారాహి అంటే వరాహస్వామి వాళ్ళ భార్య. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలనమాట. అంటే అందరూ ఒకటేనండి. ఒకే రూపాలు మాత్రమే వేరు. ఈ పసిపిల్లల్ని చూస్తే నాకు చాలా అంటే చాలా ముచ్చటేసిందండి. ఆ అమ్మ నాకెంత అనుగ్రహం ఇచ్చిందంటే నేను మాటల్లోనే చెప్పలేకపోతున్నాను. పిల్లలకి పులిహోర, అమ్మకిష్టమైన పులిహోర, అలాగే పంచామృతం, చాక్లెట్స్ అంటే చిన్న కొడుకు బర్త్‌డే కదా! అందుకని ఆ ఉద్దేశంతో నాకు చిన్నగా ఇవ్వాలనిపించింది ఇచ్చాను. అమ్మ చేపించుకోవాలంటే ఎంత సపోర్ట్ చేస్తదో మీరే ఆలోచించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.